హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాము. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా వెకేషన్కి వెళ్తున్నాము ఒక ప్లేస్కి అని. అన్నట్టు మీరు ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు పోస్ట్ చేయలేదండి. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటే కనుక నాకు తప్పకుండా మెసేజ్ అనేది పెట్టేసేయండి. ఇక్కడైతే ట్రుంకీ అని చెప్పాం కదా, ఒకటి తీసుకున్నాము మన్విత కోసమని. దాంట్లో ఇంకా దాన్ని కూర్చోబెట్టి దాన్ని తీసుకెళ్లే పనిలోనే ఉన్నానండి. ఇంకా నేను అదైతే మధ్య మధ్యలో లేస్తుంది, ఇంకా ఆడుకుంటోంది, గోలగోల చేస్తుంది. ఇంకా దానంతటా అది అట్లాగా పుష్ చేసుకుంటూ రావాలి అని నేను నేర్పించాను దానికి. అది ఇంకా ట్రై చేస్తూ ఉంది. ఇంకా ట్రాలీ అంతా అక్కడ పెట్టేసేసి లగేజ్, దానికి ఫ్లైట్ గురించి చెప్పడము, అలా ఉండాలి ఇలా ఉండాలని మొత్తం ట్రైనింగ్ ఇవ్వడమే సరిపోయింది. అంటే మాకు 4:50కి అనమాట ఫ్లైటు. కానీ నేను ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, మా వారికి ఆఫీస్ ఉందని చెప్పి మా వారిని ముందే దింపమని చెప్పాను. మమ్మల్ని ఎన్నింటికి అంటే 12కి బయలుదేరామండి. 12కి బయలుదేరితే 12:45కి అట్లా రీచ్ అయితే నేనేం చేశానంటే మార్నింగ్ చపాతీలు కర్రీ, నేను మీకు అన్ని వీడియోస్లోనూ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నేను ఎక్కడికన్నా జర్నీ అంటే లేకపోతే ఎక్కడికన్నా ట్రిప్ అలాగా లాంగ్ కానీ షార్ట్ కానీ ఎక్కడికైనా కానీ కంపల్సరీ ఫుడ్ అనేది క్యారీ చేస్తాను. నాకేంటంటే మన ఫుడ్ మన దగ్గర ఉంటే అదొక ధైర్యం అనేది నాకు ఒక ఫీలింగ్ అనమాట. అంటే అక్కడ బయట ఫుడ్ దొరకపోవచ్చు, ఒకవేళ దొరికినా కానీ అనేది మనకు నచ్చకపోవచ్చు, రకరకాల విషయాలు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా కొంచెమైనా ఫుడ్ని క్యారీ చేస్తాను. అది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ మనం ఫుడ్ క్యారీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు షుగర్ బీపీ అలాగ ఉన్న వాళ్ళకి కొన్ని టైమ్స్లో అక్కడ ఫుడ్ దొరకపోవచ్చు. అంటే మనం పలానా టైంకి రీచ్ అవ్వాలి ఆ ప్లేస్కి అనుకున్నాం అనుకోండి, అక్కడ దగ్గరలో మనకి బేకరీస్ కానీ ఏమన్నా లేకపోతే కష్టం కదా. అందుకే మనం జస్ట్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ కాదు, ఫ్రూట్స్ కానీ లేదా లైట్ ఫుడ్ ఏదైనా బ్రెడ్ అలాంటివి, లేకపోతే ఇలా చపాతీస్ అలాగేమన్నా మనం క్యారీ చేస్తే మనకి బాగుంటుంది. అంటే టెన్షన్ ఏమీ ఉండదు. ఇక్కడ ట్రాలీస్ తీసుకొని ఇంకా మేము క్యూలో నించున్నాము. ఇందాక ఆ ట్రుంకీ వేసుకొని పక్కన ఒక బాబు కూడా, వాడి దగ్గర కూడా అలాంటిదే ఉంటే వాడు ఏది చేస్తే అదే చేస్తుంది. చాలామంది కిడ్స్ అండి నేను చూశాను యూరోప్లో కానీ ఇంకా వేరే చోట్ల కానీ, అందరూ ఈ ట్రుంకీ సూట్ కేసునే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, దీని మీద మటుకి మనం ఫాస్ట్గా లాగితే బ్యాలెన్స్ అనేది ఉండదు. అది ముందే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మా బుడ్డది 2-3 సార్లు కింద పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి కూర్చోవడం రాదు కదా, వెనకాల ఏమీ ఉండదు కదా బ్యాక్ సైడ్ సపోర్ట్. అందుకని మనం ఫాస్ట్గా లాగుతుంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా షేక్ అయిపోయినట్లుగా అయ్యి కింద పడిపోతారు. ఇది 2-3 సార్లు అలాగే పడింది. కానీ మాకు ఆప్షన్ లేదు. మేము వెళ్ళే ఫ్లైట్కి వాళ్ళు చెప్పాను కదా చాలా డైమెన్షన్స్లో ఉండాలి ప్రామ్ అనేది, అది ఇదని చెప్పారు. మాకు టైం లేదు బుక్ చేసుకోవడానికి, అందుకని మేము ఇది తీసుకున్నాము. నేను మోస్ట్లీ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, అందరికీ చెప్తుంది ఏంటంటే, దీని మీద కనుక మీరు లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాలి అంటే దీన్ని మటుకు ప్రిఫర్ చేయకండి. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్లో అట్లా అయితేనే మీరు యూస్ చేసుకోండి దీన్ని. అలాగే దీన్ని ఫోర్స్గా లాగడం అలా ఏమీ చేయొద్దు. ఇదిగోండి మేము ఇంకా దాన్ని తీసుకొని వచ్చి దాని మీద లాక్కొని వచ్చి ఇంకా దాన్ని ఇంకా కూర్చున్నాం. మేము ఇంకా గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. దానికి చూపిస్తున్నాను ఇది ఫ్లైట్ ఇలా ఉంటుంది అని. నేను మొత్తం కూడా ఇట్లా తీసానండి. అప్పుడు ఫ్లైట్ అక్కడికి తీసుకొని వచ్చారు. ఇంకా దానికి అంతా సెట్ చేస్తున్నారు అనమాట. లోపల ఎయిర్ ఇంకా అంతా ఉంటుంది కదా, దాని అంతా చెక్ చేసి కండిషన్ ఎలా ఉంది అదంతా మొత్తం చేస్తూ ఉంటే, అదిగో చూడండి నేను జూమ్ చేసి మరీ తీశాను. ఆ లోపల ఒక పైప్ లాంటిది పెట్టి అంతా ఏంటో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇదే అనమాట, లుఫ్తాన్సాది. సో దీనికి వెళ్ళాలి. ఇంకా మాకు గేట్ ఓపెన్ చేయలేదు, బోర్డింగ్ పాస్ కానీ ఇంకా అవన్నీ ఏమీ అవ్వలేదన్నమాట.
నేను ఇదంతా చూపిస్తూ ఉన్నాను దానికి. ఇదిగో ఫ్లైట్ ఇలా ఉంటుంది, ఇలా మొత్తం సెట్ చేస్తున్నారు, ఇగో వాళ్ళు ఇలా క్లీన్ చేస్తున్నారు, ఇప్పుడు మనం దాంట్లోంచి ఎక్కుతాము, డోర్స్ ఓపెన్ అవుతాయి, ఎవ్రీథింగ్ నేను చెప్తూ ఉన్నాను దానికి. మా ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందంటే మేము మొత్తము 3 ఫ్లైట్స్ మారాము. అవి నేను మీకు వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్. మేము ఇక్కడి నుంచి జర్మనీ మునిచ్ వెళ్తున్నాము. ఇంకా గేట్స్ ఓపెన్ చేశారు, బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకున్నాము, ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం. ఫుల్ విండీగా ఉంది. నేను దాన్ని ఒక పక్కన వేసుకొని లాగుతూనే వీడియో అనేది షూట్ చేశాను. నాకు చాలా కష్టమైంది. ఇంకా ఇట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను దానికి చెప్తున్నాను, ఇది మన సీట్ కాదు, మన సీట్ కాదు అని. ప్రతి సీట్లోనూ ఎక్కి కూర్చుంటుంది అది. నాకు కొంచెం వీడియో తీయడం కష్టమైంది, కానీ నేను మీకు చూపించాలి అని నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందనమాట. ఆ ఇంట్రెస్ట్తో వీడియో అనేది షూట్ చేశాను. ఇది మేము ఎక్కిన ఫస్ట్ ఫ్లైట్. లక్సెంబర్గ్ నుంచి జర్మనీలో మునిచ్కి వెళ్ళాము. కొంతమంది మునిచ్ అంటారు, కొంతమంది మునిక్ అంటారు, సో ఎట్లయినా పిలవచ్చు. మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా లగేజ్ అంతా కూడా పెట్టేశాము. ఫ్లైట్ అయితే ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి రిస్ట్రిక్షన్స్ అవన్నీ చెప్తారు కదా, ఏమేమి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకి చెప్తారు కదా, అదంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. ఇంకా మా బుడ్డదైతే ఇంకా వెళ్దామా అని అంటుంది. మస్తు ఎక్సైటింగ్గా ఉందన్నమాట. అస్సలు చాలా హ్యాపీగా ఉంది. బుడ్డదైతే బాగా నచ్చింది దానికైతే ఫ్లైట్ జర్నీ. వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఎక్కడికి ఫ్లైట్ జర్నీ చేశారు, మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్కడికి వెళ్ళారు అనేది, అండ్ దాని గురించి ఇంకా మీరు ఎలా ఫీల్ అయ్యారు అవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఆగండో ఈ వీడియో అప్పుడే అయిపోయిందని అనుకోకండి. దీని తర్వాత ఏంటంటే మాకు ఫ్లైట్లో ఏ ఫుడ్ పెట్టారు ఏంటి, సెకండ్ ఫ్లైట్లో అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మాకు లక్సెంబర్గ్ నుంచి జర్మనీకి వెళ్ళేటప్పుడు మాకు ఎంత 1 అవర్ పట్టింది. ఈ 1 అవర్లో మాకు అది బుడ్డది స్టార్ట్ అవుతుందని చెప్పి నన్ను గట్టిగా పట్టుకొని పడుకొని ఉంది. నేను దానికి నాయిస్ క్యాన్సిలేషన్వి హెడ్ ఫోన్స్ ఉంటాయండి, ఆ హెడ్ ఫోన్స్ అనేవి పెట్టాను. ఫ్లైట్ ల్యాండింగ్ అప్పుడు కానీ టేక్ ఆఫ్ అప్పుడు కానీ చెవులు ఒక రకమైన సౌండ్ వస్తాయి గుయ్యమని, అందుకని అవి బుక్ చేసాము అనమాట. చిన్నప్పటి నుంచి నేను 10 మంత్స్ బేబీని తీసుకొని వెళ్ళాను లక్సెంబర్గ్కి, అప్పుడే బుక్ చేసాము. ఇది ఇంకా కాసేపు అయ్యాక బజ్జి ఉంది. ఇంకా మాకు చాక్లెట్స్ అనేవి ఇచ్చారండి. ఆ చాక్లెట్స్ అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు. మన దగ్గర ఇట్లా చిన్న బాస్కెట్ లాంటిది పెట్టి తీసుకొని వస్తారనమాట, పట్టుకొని వస్తారు. ఇంకా మనం ఎన్నంటే అన్ని తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకుంటే బాగోదు కదా. చిన్నపిల్లలు అయితే చాలా తీసుకుంటారండి. ఓకే, అయితే మరి వీడియో నచ్చిందా? మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. మీ నిఖిలా తేజ. దీని కంటిన్యూషన్ అండి ఆ వీడియో. బాయ్.